ఈ వార్తల్ని మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నమస్తే, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ భారీ విగ్రహావిష్కరణలో పాల్గొనేందుకు జంగారెడ్డిగూడెం నుంచి తరలి వెళ్లిన ప్రజలు, బస్సులను జెండా ఊపి ప్రారంభించిన చైర్పర్సన్ బత్తెన నాగలక్ష్మి. ముత్యాలమ్మ ఆలయ నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన కమిషనర్ భవానీ ప్రసాద్. ప్రజలందరిపై ముత్యాలమ్మ ఆశీస్సులు ఉండాలని ఆకాంక్ష. కొనసాగుతున్న అంగన్వాడీ కార్యకర్తల సమ్మె 39వ రోజు దీక్షా శిబిరాన్ని సందర్శించిన సిఐటియు నాయకులు ప్రసాద్. అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్టాపనను ప్రతి ఒక్కరూ పండగలాగా జరుపుకోవాలి. విజయదుర్గమ్మ ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు గుడిమెట్ల యుగంధర్ పిలుపు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు సీఎం జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి తెలిపారు. విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహావిష్కరణ మహోత్సవంలో పాల్గొనేందుకు జంగారెడ్డిగూడెం పట్టణం నుంచి ప్రజలు తరలి వెళ్లారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద జెండా ఊపి బస్సులను చైర్పర్సన్ ప్రారంభించారు. అనంతరం కమిషనర్ భవానీ ప్రసాద్ తో కలిసి చైర్పర్సన్ మీడియాతో మాట్లాడారు. అంబేద్కర్ భారీ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు జంగారెడ్డిగూడెం పట్టణం నుంచి ప్రత్యేక బస్సులను ఏర్పాట్లు చేశామన్నారు. ఈ బస్సులలో సుమారు 300 మంది విజయవాడకు పయనమైనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు బత్తిన చిన్న, గెద్దాడ శ్రీనివాసరావు, పెసరగంటి త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున విజయవాడలోని అంబేద్కర్ విగ్రహం మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఓపెనింగ్ చేస్తున్నారు. ఆయన మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారంగా ఈ రోజున 6 బస్సులు మన జంగారెడ్డిగూడెం నుంచి వెళ్తున్నాయి. 300 మంది వెళ్తున్నారు మన జంగారెడ్డిగూడెం నుంచి. మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ విగ్రహాన్ని ఓపెనింగ్ చేసి, ఇంకా బీసీ, ఓసీ, మైనారిటీ మహిళల్ని ఈ రోజున ఇంత స్థితిలో ఉన్నామంటే మా అంబేద్కర్ ఆయన ఆదేశాల ప్రకారం ఎదరికెళ్లాలని కోరుకుంటున్నాను. ఈనాడు విజయవాడ పట్టణంలో గౌరవ ముఖ్యమంత్రి గారిచే 125 అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణకు, స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ యొక్క ఆవిష్కరణకు జంగారెడ్డిగూడ పట్టణం నుంచి 6 బస్సులను పంపిస్తున్నామండి. మొత్తము 300 మంది ఈ బస్సులలో అకామిడేట్ చేయడం జరిగింది. వారిని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆవిష్కరిస్తున్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి మద్దతుగా జంగారెడ్డిగూడెం పట్టణం నుంచి పంపించడం జరుగుతూ ఉంది. వీరంతా కూడా వెళ్ళి జంగారెడ్డిగూడెం పట్టణం యొక్క పాత్రను, వారి యొక్క ఇన్వాల్వ్మెంట్ను తెలియజేసి వారికి మద్దతు తెలియజేసి వస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పట్టణ ప్రజలపై ముత్యాలమ్మ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్ ఆకాంక్షించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో వెంచేసి ఉన్న ముత్యాలమ్మ ఆలయ నిర్మాణకర్త పవిరిశెట్టి మురళీకృష్ణ పద్మకుమారి దంపతుల ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్లను ముద్రించారు. ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో ఈ నూతన సంవత్సర క్యాలెండర్లను కమిషనర్ ఆవిష్కరించారు. తొలుత అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం పవిరిశెట్టి మురళీకృష్ణతో కలిసి కమిషనర్ మీడియాతో మాట్లాడారు. ముత్యాలమ్మ అమ్మవారి నూతన క్యాలెండర్ ను ముద్రించడం ఎంతో అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ వాగ్బాల పుల్లారావు, సభ్యులు మాడా శ్రీదేవి, పసుమర్తి రమాదేవి, సామ్రాజ్య లక్ష్మి, ఎర్ర నాగేశ్వరరావు, శ్రీనివాస్, రంగారావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ చక్ర సహిత శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో ఈరోజు 24 సంవత్సరము
యొక్క క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క క్యాలెండర్లో డేట్స్తో పాటు అన్నీ ఇవ్వడం జరిగింది. ఈ క్యాలెండర్ని ఈరోజు ముత్యాలమ్మ ఆలయంలో ఆవిష్కరిస్తున్నాం అని తెలియజేస్తున్నాం. శ్రీచక్ర సహిత శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరణకు వచ్చిన కమిషనర్ గారికి, అలాగే కమిటీ మెంబర్స్కి అందరికీ మా ధన్యవాదాలు. ఈ అమ్మవారు మహిమ ఎంత బాగుంటుందంటే, ఎవరు ఏ కోరిక కోరుకున్నా తీర్చే తల్లి. చాలా చాలా అందరూ ఎంతో కోరికలు తీరుతున్నాయని చెప్పి ఎంతోమంది భక్తులు పెరుగుతున్నారు. ఎంతోమంది ఎన్నో రకాలుగా గుడి కోసం వస్తున్నారు. ఈ కోరికలు తీర్చే తల్లి కోసం మనం ఏదైనా చేయాలని క్యాలెండర్ వేయించాం సంవత్సరం. అందరి కొట్టుల్లో అందరి ఇళ్లలో ఉండాలనే మా కోరిక. జై ముత్యాలమ్మ తల్లి. అంగన్వాడీ కార్యకర్తల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్ డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన సమ్మె 39వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా శుక్రవారం పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి అంగన్వాడీలు నిరసనని తెలిపారు. ఈ సందర్భంగా డిఎన్విడి ప్రసాద్ మాట్లాడుతూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అంగన్వాడీల కోరికలను తక్షణమే నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంగన్వాడీల నిరవధిక సమ్మె గత 39 రోజులుగా చాలా విజయవంతంగా జరుగుతుంది. అంగన్వాడీలు అడుగుతున్నటువంటి చాలా న్యాయమైనటువంటి కోరికలు, తెలంగాణ కంటే 1000 రూపాయల వేతనం అదనంగా ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు చెప్పాడు. మరి అది అమలు చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తే 39 రోజుల నుంచి చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు. పైగా అంగన్వాడీలకి ఎస్మా ప్రయోగించారు, చాలా దుర్మార్గంగా చౌకా నోటీలు ఇస్తా ఉన్నాడు. అంటే ఈ రోజు 1,00,000 మంది మహిళలు రోడ్ల మీదకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంటే వాళ్ళతో చర్చలు జరిపి సమస్య పరిష్కరించాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం చాలా అన్యాయంగా వాళ్ళు అణిచేయడం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తుంది. ఇలాంటి తప్పుడు చర్యలను తక్షణం వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అంగన్వాడీల యొక్క డిమాండ్లు కనీస వేతనం అని చెప్పి అడుగుతూ ఉన్నారు. ధరలు ఏమో పెరిగిపోతా ఉన్నాయి. మరి నువ్వు వేతనం పెంచిన తర్వాత 1000 రూపాయలు పెంచిన తర్వాత ధరలు అనేక రెట్లు పెరిగినాయి. మరి పెరిగిన ధరలకు అనుగుణంగా జీతం పెంచవా అంటే ఇవాళ జీతం పెంచకుండా ఇవాళ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వమని చెప్పి అడుగుతా ఉన్నారు. అలాగే మినీ సెంటర్లు అన్నింటినీ మెయిన్ సెంటర్లుగా చేయమని చెప్పి అడుగుతా ఉన్నారు. అలాగే ఐసిడిఎస్ ద్వారా బడ్జెట్కి నిధులు కేటాయింపులు పెంచాలని చెప్పి అడుగుతా ఉన్నారు. లబ్ధిదారులకి పౌష్టికాహారాన్ని ఇవ్వాలని చెప్పి అడుగుతా ఉన్నారు. అంటే ఇటువంటి డిమాండ్లన్నీ కూడా కేవలం అంగన్వాడీల యొక్క గుంతమ్మ కోరికలేం కాదు. ఇవి వాళ్ళు ఈరోజు ఐసిడిఎస్ బలోపేతం చేయడం కోసం, సమాజాన్ని అభివృద్ధి చేయడం కోసం అడుగుతున్నటువంటి డిమాండ్లు. ఈ డిమాండ్లని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలా. ఈ 39 రోజులుగా జరుగుతున్నటువంటి సమ్మెను విరమించేటువంటి చర్యలు తీసుకోవాలా. లేని పక్షంలో ఈ ఉద్యమం అనేటువంటిది మహోద్రం అవుతుంది. జరగబోయేటువంటి పరిణామాలకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నిరవధిక సమ్మెలో భాగంగా 39వ రోజు ఈరోజు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి సత్యాగ్రహ దీక్షని అంగన్వాడీలు చేపట్టారు. తక్షణమే అంగన్వాడీలు న్యాయమైన డిమాండ్ని పరిష్కరించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. అయోధ్యలో రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవంను ప్రతి ఒక్కరూ పండుగలాగా జరుపుకోవాలని విజయదుర్గమ్మ ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గుడిమెట్ల యుగంధర్ కోరారు. ఈ నెల 22వ తేదీన అయోధ్యలో రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో పట్టణంలోని దుకాణాలు, ఇండ్లకు విజయదుర్గమ్మ ఆలయ కమిటీ ప్రతినిధులు జై శ్రీరామ్ నామమునను ముద్రిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎర్రం ఉదయ్ కుమార్, రామిశెట్టి శ్రీనివాసరావు, నీలం మధు, వీరవల్లి శ్రీనివాసరావు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ శ్రీ విజయదుర్గమ్మ వారి కమిటీ తరఫున ఈరోజు అయోధ్య రామ మందిరం ప్రతిష్టాపన మహోత్సవం సందర్భంగా ప్రతి షాపుకి జై శ్రీరామ్ అనే బోర్డు వేయడం జరుగుతుంది. భక్తులందరూ పూర్తి సహకారంతో అందరూ చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. మాకేయండి అని ప్రతి ఇంటికి ప్రతి షాపుకి వేయడం జరుగుతుంది. ఇక మా విజయదుర్గమ్మ వారి ఆలయ తరపున అలాగే మట్టి సీను కన్నాపురం వాస్తవ్యులు నిన్న రాత్రి 11 గంటలకు వచ్చి ఈ బోర్డులు ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ జంతువులపై తనకున్న మక్కువను మరోసారి చూపారు. తన కుటుంబ సభ్యులతో కలిసి తాడేపల్లిగూడెం నుంచి జంగారెడ్డిగూడెం వస్తున్న రావూరి కృష్ణకు మార్గం మధ్యలో వెంకటరమణగూడెం వద్ద కొన్ని వానరాలు కనిపించాయి. దీంతో తన దగ్గర ఉన్న ఆహార పదార్థాలను వాటికి పెట్టి జంతువులపై తనకున్న ప్రేమను చాటుకున్నారు. ప్రతి ఒక్కరూ జంతువులను ప్రేమించాలని రావూరి కృష్ణ కోరారు.
జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన కొలువై ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారు శుక్రవారం సందర్భంగా విశేష అలంకరణలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా నిత్య పూజ కైంకర్యాలు, సాయం సంధ్య హారతి పూజలు, వేద దర్బారు సేవ, చతుర్వేద స్వస్తి వంటి పూజా కార్యక్రమాలు జరిపారు. ఆలయ చైర్మన్ డాక్టర్ రాజన సత్యనారాయణ మాట్లాడుతూ అమ్మవారి రజత వస్త్ర తయారీకి అమెరికా నుండి వంగ రామ దంపతులు 10 తులాల వెండి, నౌడు మంగినాయుడు, రామలక్ష్మి కుటుంబ సభ్యులు 10 తులాల వెండిని సమర్పించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, శ్రీ నూకాంబిక సేవా బృందం సభ్యులు పాల్గొన్నారు. ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన్ సత్యనారాయణతో కూడిన ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి వెండి చీర తయారు చేసేటటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా మరి అమెరికా నుంచి వంగా రాము వారి కుమార్తె అయినటువంటి జై శ్రీ సంయుక్త పుట్టినరోజు పురస్కరించుకొని 10 తులాల వెండికి అమౌంట్ ఇవ్వడం జరిగింది. మరి ఆ అమౌంట్ తోటి వెండి తీసుకోవడం జరిగింది. మరి అలాగే జంగారెడ్డిగూడెం వాస్తవ్యులు నౌడు మంగినాయుడు, శ్రీమతి రామలక్ష్మి దంపతులు 10 తులాల వెండిని ఇచ్చి ఉన్నారు. మరి వారిని, వారి కుటుంబాలను అమ్మవారు ఎల్లవేళలా కాచి కాపాడాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు కోరుతున్నారు. ఓం శ్రీ మాత్రే నమః. ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని యూటీఎఫ్ జిల్లా గౌరవ అధ్యక్షులు ఎంవి శ్యాంబాబు డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రభుత్వ బాయ్స్ హై స్కూల్ వద్ద యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా శ్యాంబాబు మాట్లాడుతూ ప్రభుత్వ శాఖలలోని ఫిక్స్డ్ డిపాజిట్ సొమ్ములను ప్రభుత్వం ఖర్చు చేసి తిరిగి జమ చేయలేదు అన్నారు. తక్షణమే ఈ సొమ్మును తిరిగి జమ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా ఆడిట్ సభ్యులు ఎంఏ నబీ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, సేవింగ్స్ బ్యాంక్ ఖాతాపై కనీసం 1 నెలకు 4%, 15 రోజుల నుండి 45 రోజుల వరకు వడ్డీ 4%, 46 రోజుల నుండి 90 రోజుల వరకు వడ్డీ 5%, 91 రోజుల నుండి 179 రోజుల వరకు వడ్డీ 6%, 180 రోజుల నుండి 1 సంవత్సరంలోపు వడ్డీ 7%, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9%, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాలలోపు వడ్డీ 10%, 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాలలోపు వడ్డీ 11%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 94917 11922. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూం బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 43 and 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ. డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ. ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ. 20,000 దాటిన బ్రాండెడ్ పరుపుపై 10% డిస్కౌంట్ మరియు వెండి కుంకుమ భరణ ఫ్రీ. 32 ఇంచెస్ స్మార్ట్ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. సీలింగ్ ఫ్యాన్ ప్లస్ మిక్సీ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. సింగిల్ డోర్ ఫ్రిజ్ ప్లస్ స్టాండ్ ప్లస్ వాటర్ బాటిల్స్ కేవలం 12,999 రూపాయలు మాత్రమే. 40 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 19,000 రూపాయలు మాత్రమే. 4x6 పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ కవర్ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే.
4x6 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ 2 డోర్స్ బీరువా ప్లస్ డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ 2 చైర్స్ ప్లస్ గ్రైండర్ ప్లస్ మిక్సీ కేవలం 39,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తరువాత బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9246748697 మరియు 8331847497. వెల్కమ్ బ్యాక్. విజయవాడలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు పోలవరం నియోజకవర్గం నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు. పోలవరం నుంచి విజయవాడకు వెళ్లేందుకు సిద్ధమైన బస్సులను ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త తెల్లం రాజలక్ష్మిలు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తమ నియోజకవర్గం నుంచి 33 బస్సులో సుమారు 1500 మంది విజయవాడకు తరలి వెళ్లినట్లు తెలిపారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని సూచించారు. పేద ప్రజల సంక్షేమమే జయంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోమారు ముఖ్యమంత్రిగా గెలిపించాలని చింతలపూడి నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ కన్వీనర్ ఖమ్మం విజయరాజు కోరారు. విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు చింతలపూడి నుంచి బస్సులలో వెళ్తున్న అభిమానులకు ఆయన అభినందనలని తెలియజేశారు. జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. తొలుత పాత బస్టాండ్ లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ జానకిరెడ్డి, ఎంపీపీ రాంబాబు, జడ్పీటీసీ నీరజ సుధాకర్, వైసీపీ పట్టణ అధ్యక్షులు కొప్పుల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ట్రక్ డ్రైవర్లపై తీసుకువచ్చిన హిట్ అండ్ రన్ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని జైహో రథసారథి డ్రైవర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఏలూరు జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. భీముడోలు జంక్షన్ కూడలిలో పలువురు డ్రైవర్లు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు పేరాబత్తుల శ్రీనివాసరావు, బి అభి మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభాలైన డ్రైవర్లపై ఇటువంటి చట్టం తీసుకురావడం అన్యాయమన్నారు. ఈ జీవోను రద్దు చేయకుంటే దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు ఇంటిపల్లి నాగేంద్రరావు, ఇండేటి గోవర్ధన్, చిన్నం నాగేశ్వరరావు, ముఖ్యల్లి విఘ్నేశ్వరరావు, కసిరెడ్డి సురేష్, బోడబల శ్రీను, ఎన్ చంటి, పి యేసు, కళ్యాణ్, కె మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. భారత ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టిన హిట్ అండ్ రన్ చట్టం డ్రైవర్ల క్వాలిటీ శాపంగా మారింది. డ్రైవర్లు బండ్లు తోలేటప్పుడు ప్రమాదవశాత్తు ఏదైనా ప్రమాదం జరిగితే ఒక మనిషి మరణిస్తే 7 లక్షల రూపాయలు డ్రైవర్ కట్టాలి. కట్టలేని పక్షంలో ఆ డ్రైవర్
10 సంవత్సరాలు జైలు శిక్ష వేస్తే డ్రైవర్లు అంత ఆస్తిపరులు అయితే డ్రైవర్ ఉద్యోగాలకు ఎందుకు వస్తారు? దీన్ని ప్రధానమంత్రి గారు గమనించాలి. అలాగే మన ఆంధ్ర రాష్ట్రం తరఫున ముఖ్యమంత్రి గారు కూడా ఏకీభవించి డ్రైవర్లకి ప్రధానమంత్రి గారికి ఈ విన్నపాన్ని తెలియపరుస్తారని ప్రార్థిస్తున్నాం. అందరూ సంఘీభావం తెలుపుతున్నారు. వాళ్ళకి సంఘీభావం తెలుపుతూ మా దేవరాల్లో మా లారీ ఓనర్స్ అండ్ ఆటో డ్రైవర్స్ యూనియన్, లారీ ఓనర్స్ యూనియన్ అందరం కలిసి, డ్రైవర్స్ యూనియన్ అందరం కలిసి దీనికి మద్దతు తెలుపుతున్నాం. ఏదైనా సరైన న్యాయం జరగాలని మోడీ గారిని, జగన్ గారిని ప్రార్థిస్తున్నాం. ఈ చట్టం మోడీ గారు రద్దు చేసే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ మేము విరమించమని తెలియజేసుకుంటూ, ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 126 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయడం ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనం అని ఎయిమ్ జిల్లా నాయకులు కాకర్ల సత్యం తెలిపారు. విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బిఆర్ అంబేద్కర్ విగ్రహం స్మృతి వనం ప్రారంభోత్సవానికి కాకర్ల సత్యం ఆధ్వర్యంలో చింతలపూడి నుంచి ఎయిమ్ ప్రతినిధుల బస్సుల ద్వారా బయలుదేరి వెళ్లారు. బస్సులను ఎండిఓ మురళీకృష్ణ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎయిమ్ నాయకులు ఎన్ఎస్ రాజేంద్ర, కంచర్ల బుచ్చిబాబు, శానంపూడి కాంతారావు, రజని, జోషి తదితరులు పాల్గొన్నారు. అక్కడ మనందరినీ మన రాష్ట్ర డీజీ గారు, రాష్ట్ర డీజీపీ పోలీస్ ఆఫీసర్ గారు మనల్ని అక్కడ రిసీవ్ చేసుకుంటారు. మన కోసం అక్కడ వారు వెయిట్ చేస్తున్నారు. మనం అందరం వెళ్ళి ఆయన కలిసి థ్యాంక్స్ చెప్పి మన లోనికి వెళ్ళి మనం ఎంతో ఆనందం. ఇది మనకి ధన్యం. ఈ యొక్క 126 అడుగుల విగ్రహాన్ని మనం ఓపెనింగ్ చూస్తున్నామంటే మనంతా అదృష్టవంతం ఇంకొకటి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ భారీ విగ్రహావిష్కరణలో పాల్గొనేందుకు జంగారెడ్డిగూడెం నుంచి తరలి వెళ్లిన ప్రజలు, బస్సులను జెండా ఊపి ప్రారంభించిన చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి. ముత్యాలమ్మ ఆలయ నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన కమిషనర్ భవానీ ప్రసాద్. ప్రజలందరిపై ముత్యాలమ్మ ఆశీస్సులు ఉండాలని ఆకాంక్ష. కొనసాగుతున్న అంగన్వాడీ కార్యకర్తల సమ్మె 39వ రోజు దీక్షా శిబిరాన్ని సందర్శించిన సిఐటియు నాయకులు ప్రసాద్. అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్టాపనను ప్రతి ఒక్కరూ పండగలాగా జరుపుకోవాలి. విజయదుర్గమ్మ ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు గుడిమెట్ల యుగంధర్ పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.